మాట్లాడుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీ ఫామ్ చేస్తోంది అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలేమో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నారు. సో ఏం జరుగుతుందంటే బిల్ పాస్ చేయడం కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళు అట్టగిస్తారా, లేకపోతే యూజువల్ గా బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఒక్క నిధి కూడా మాకు మంజూరు కాలేదు, ఇన్ని ఇయర్స్ లో మేమే సొంతంగా చేసుకుంటున్నాం తెలంగాణ ప్రజలకని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అగైన్స్ట్ బీజేపీకి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు తెలంగాణ ప్రజల ఫేట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఐ రిమైండ్ యూ, వాట్ ఎవర్ కేసీఆర్ ఆర్ రామారావు సెడ్, దే ఆర్ బ్లేటెంట్ లైస్. వాళ్ళు పొద్దుగాల లేసి అబద్ధాలు ఆడిరు కాబట్టి ప్రజలు వాళ్లకు తగిన శాస్తి చేసిండ్రు. ఇఫ్ యు లుక్ అట్ ఇట్, వెన్ కాంగ్రెస్ సీఎం రేవంత్ గారు వెన్ హీ వన్ టుక్ ఓత్ అండ్ వెంట్ టు ఢిల్లీ, రేవంత్ గారు ఈస్ ఆన్ రికార్డ్. ఈ మెట్ అమిత్ షా, ఈ వాంటెడ్ 24 ఐఏఎస్ ఐపీఎస్ లో కావాలి అంటే ఇమీడియట్లీ వాళ్ళు 12 మందినో 13 మంది ఐఏఎస్ ఆఫీసర్ని శాంక్షన్ చేసిండ్రు. అండ్ మన తెలంగాణ సీఎం రేవంత్ గారు వెంట్ టు నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్, అండ్ సీక్డ్ హర్ హెల్ప్ అబౌట్ సమ్ లోన్స్. సో షీ గ్రాంటెడ్ హిమ్ వాట్ ఎవర్ ద హెల్ప్ దే క్యాన్ డూ. సో basically BJP government is something where they want to work with any government, doesn't matter whether it is Congress or any other party. They are talking about development of the state, because any state is part of India. It's mana deshame kada madam. You know, that is the collectiveness, and that is how any political party should be doing, or any political leader should be doing. ఈ కేసీఆర్ వీళ్ళంతా, ఈ రీజనల్ పార్టీలు వీళ్ళంతా, యు నో, ఎవ్రీబడి నోస్ వాట్ కేసీఆర్ సాబ్ ఇస్, ఎవ్రీబడి నోస్ వాట్ రామారావు ఇస్, వాట్ కైండ్ ఆఫ్ స్కామ్స్ దే హావ్ డన్. ఏమి లేని వాళ్ళకు 300 ఎకరాలు ఏడికెళ్ళి వస్తాయి మేడం? యూనో, కాంగ్రెస్ బీజేపీ ఏం చేసింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావుకి తెలవాలి ఏంటంటే, ఇవాళ దినం ఏదైతే బాత్రూమ్స్ టాయిలెట్స్ కట్టినరో తెలంగాణలో, దే ఆర్ ఆల్ మోడీ గారి చేసినందుకే కదా. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, బట్ కేటీఆర్ గారు ఎన్నో ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాను, ఎంతో ఫాక్స్కాన్ కావచ్చు, ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి, అంటే బీయింగ్ మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి చాలా కంపెనీస్ తో మాట్లాడాను, టైఅప్ చేశాను. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ మనం చూస్తున్నామో దానికి 10 ఆయన డెవలప్ చేశారు అని మాట్లాడుకుంటున్నారు. సో అది నిజమా అబద్ధమా? అంటే ఆయన ఫారెన్ కంపెనీస్ కి వచ్చి ఇక్కడ ఆయన మాట్లాడినంత మాత్రాన ఎన్ని కంపెనీస్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అనేది మీరు ఒకసారి ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ సీ, యూ విల్ నో ద రియాలిటీ, ద ట్రూత్ అబౌట్ వాట్ రామారావు ఇస్ టాకింగ్. ఇక్కడికి వచ్చి ఆయన ఆ కంపెనీని కలిసిన, ఈ కంపెనీ వాళ్ళని కలిసిన, ఎనీబడి క్యాన్ మీట్ ఎనీబడి ఇన్ దిస్ కంట్రీ. నో, యూ కెన్ కమ్ ఆన్ ఏ జాలీ ట్రిప్, ఆన్ ఏ హాలిడే, ఓ సూటు బూట్ వేసుకొని ఆడెవరినో ఒక కంపెనీ వాళ్ళని కలిసి ఒక ఫోటో దిగి మీడియాలల్లో, వాళ్ళ సోషల్ మీడియాల దాంట్లో పోస్టింగ్లు పెట్టుకొని వాళ్ళ చెంచాలతోటి పోస్టులు చేపించి రాపిచ్చి, దే ఆర్ ఆల్ హైడ్ పీపుల్, దే ఆర్ నాట్ కామన్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. దే ఆల్ వర్క్ ఫర్ టిఆర్ఎస్. సో వాళ్ళు అట్లా వైరల్ చేస్తా ఉండే. దేర్ ఇస్ నథింగ్ మచ్. యాక్చువల్ గానైతే నేను ఒకటి చెప్పాలంటే, హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్ లో ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ లీడర్ క్యాన్ డూ వాట్ ఎవర్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో అది అవుతుంది, దానికంటే మంచిగా చేయవచ్చు. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామారావు గారు, ఇఫ్ ఎట్ ఆల్ ఈ టాక్స్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ హైదరాబాద్, ఈ రూయిన్డ్ హైదరాబాద్ బిగ్ టైం. హైదరాబాద్ ని అడ్డంగా పెంచే బదులు ఆయన పొడుగు డెవలప్ చేసింది. బికాస్ యూ గో టు ఎనీ గుడ్ ఏరియా, నార్సింగ్ కి మీరు బొండ్రీ అవుట్ అక్కడ పోతే, they're all high-rise buildings, 30 floors, 50 floors. Where is the infrastructure for those buildings? Where are the roads for those buildings? Where do they get water? ఇవాళ ఆల్రెడీ 80 feet road or 100 feet road, యాక్చువల్లీ లేదు 100 feet road వాళ్ళకు, కానీ ఉన్నా కూడా అవన్నీ జామ్ ప్యాక్డ్ ఉన్నాయి. ఆఫ్టర్ 5 years from today, ఆఫ్టర్ ఎవ్రీ ఫ్లాట్ ఇస్ ఆక్యుపైడ్, ఒక్కొక్క ఫ్యామిలీలో 2 కార్లు అంటే 30,000 ఫ్లాట్లు అంటే 60,000 కార్లు మేడం. The roads are already jam-packed. Yes. So what will be the situation then after 5 years? In fact, TRS, they ruined Hyderabad. They did not, high-rise buildings are not developments. Okay. So what is actual development, sir, మీ ప్రకారం? ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు ఫ్రీ బీగా ఇచ్చేసి, నేను అదేంది రైతు బీమా అదేమో ఇస్తారు కదా మేడం, సమ్ ఎకర్స్
5,000 8 వాట్ ఎవర్ దట్ అమౌంట్ 5,000 10,000 ఎకరానికి ఇచ్చేది మీరు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోనికి అదే పైసలు ఇస్తారు. వై డస్ హీ నీడ్ దట్? ఇఫ్ సంబడి ఈస్ ఓనింగ్ ఇఫ్ 50 acres or 100 acres, why do they need 5,000 rupees per acre? Why should they be given? మీరు 5 ఎకరాల లోపట 5 ఎకరాల పేద వాళ్ళకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే యూ వుడ్ హ్యావ్ బీన్ థాట్ లైక్ అరే మంచి పని చేస్తున్నాడు అని. పైసలు ఉన్నోళ్ళకు పైసలు ఇచ్చుడు ఎందుకు? యా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కరప్షన్ హావ్ వి సీన్ దేర్? సింపుల్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక when they were ruling, no one were allowed to check, go see Kaleshwaram, to visit Kaleshwaram. పోలీసు వాళ్ళని పెట్టిన అక్కడ దే బ్లాక్ ఏ కామన్ మ్యాన్ గోయింగ్ టు కాళేశ్వరం. సో ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు కాళేశ్వరం. దాని గురించి మాట్లాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావట్లేదు. దొంగలు ముందటికి రారు మేడం. ఫర్గెట్ అబౌట్ కాళేశ్వరం. ఎనీ క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు ఎవరు ముందటికి రారు. యు రిమెంబర్ కేసీఆర్ సాబ్, ఈ వెంట్ టు ఢిల్లీ టు గివ్ 7 lakh rupees or 70,000, whatever that amount was, to the agitating farmers in Delhi. Where did that money come from? It was nothing but this liquor scam. Okay. అప్పుడు ఇక్కడ మన వాళ్ళు మన ఫార్మర్స్ ఇక్కడ అందరు ఊరేసుకొని చనిపోతుంటే మన కేసీఆర్ సాబ్ ఢిల్లీకి పోయి వాళ్ళకి పైసలు ఇచ్చి వచ్చిండు. Isn't it shameful? Maybe today his daughter is in Tihar jail. 1,000 కోట్ల స్కామ్ అది. కమ్ ఆన్, వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? కాళేశ్వరం లక్షల కోట్ల స్కామ్ అది. సో ఇక్కడితో కుటుంబ పారంపర్య రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడిందా తెలంగాణలో? హోప్ఫుల్లీ స్టేట్ వైజ్ కుటుంబ పాలన పోవాలి, నేషనల్ వైజ్ కుటుంబ పాలన పోవాలని ఎవ్రీ ఇండియన్ వాంట్స్ టు వర్క్ టువర్డ్స్ దాట్. గాంధీ ఫ్యామిలీ, దట్ ఈస్ ఎ ఫ్యామిలీ పార్టీ. అందుకే ఇవాళ దినం కాంగ్రెస్ లో ఏమున్నది, ఎవరు లేరు. వాళ్ళకు నైతిక వాల్యూ లేదు వాళ్ళకు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాళ్ళు ఎవ్రీబడి హూ ఫాట్ ఈచ్ అదర్ హ్యావ్ కమ్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ వన్ పార్టీ అండ్ వన్ మ్యాన్. That is Modi. So all the criminals have joined hands to fight with one person, one party. Isn't it shameful? సో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని అందరికీ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మోడీ గారి పరిపాలన ఎలా ఉండబోతోంది? మేడం, మోడీ గారి పరిపాలన ఎట్లుంది? No, the only wish I have personally is ban madrasas, abolish waqf, a board, Muslim board, bring UCC, kick out all the illegal nationals of other countries from India. Pick and choose and kick them out. So they are the most, they are threatening to the country, madam. సో ఇవన్నీ చేయగలరా? ఎందుకంటే డిమానిటైజేషన్, మనీ డిమానిటైజేషన్ దగ్గర నుంచి 370A ఆర్టికల్ రద్దు చేసే వరకు ఎన్నో రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మోడీ గారు. సో మీరు ఇప్పుడు అంటున్న విషయాలు కూడా చేసి చూపిస్తారా ఈ 5 ఏళ్లలో? హోప్ఫుల్లీ కావాలని మేము కోరుకుంటున్నాము అండ్ అయితే అని నమ్మకం ఉన్నది. డిమానిటైజేషన్ అప్పుడు ఇదే రాహుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఏ హిందూ. ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ రాహుల్ is grandson of Feroz. Feroz was a Parsi, so he's not a Hindu. For everybody's record, this is how everybody should know. అందరికి తెలియదు అది. డిమానిటైజేషన్ ఎందుకు అన్నారు? డిమానిటైజేషన్ చేసినందుకే మన కాశ్మీర్ లో మన సైనికుల మీద రాళ్ల దాడి ఆగింది. డిమానిటైజేషన్ చేసినందుకే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి, వాళ్ళకు అన్నము గతి లేని పరిస్థితి వాళ్ళది. దే వర్ లివింగ్ ఆన్ అవర్ మనీ. వీ వర్ గివింగ్ దెమ్ మనీ indirectly for them to live. So that was a major stroke by Modi and BJP party. So that is how Kashmir is liberated today. Kashmir lo ippudu meeku terrorist activity kanpistunda? Evalana terrorist challenge chestara? Do they dare to come to Kashmir to do something? So these are the things. Ippudu manamu as Indians we should be proud and we should be helping and we should be strengthening the hands of people like Modi who are working for the security of the country and the safety of the countrymen. That is more important. Politics ఈ వస్తుంటారు, గెలుపు ఓడు అయితుంటది. కాంగ్రెస్ లో కూడా yes, let them win, let them form government someday, but first thing is they should see how to secure the country. Mumbai blast, how shameful is that?
ముంబై బ్లాస్ట్ ఒక 10 మంది పిల్లలు వచ్చి బాంబేలా 179 మందిని చంపిపోయినరు అంటే వేర్ ఇస్ ద సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ? హౌ డిడ్ దే కమ్? 10 మంది నీళ్లలో ఇప్పుడు మన గల్లీలలో కొట్లాడుకున్నట్టు వాళ్ళు ఒక దేశం నుంచి 10 మంది వచ్చి 179 మంది ఇన్నోసెన్స్ ని తాజ్ లో చంపిపోయినరు అంటే హౌ షేమ్ఫుల్ ఇస్ దాట్? The defense minister did not allow NSA to go and tackle them for 1 hour. Congress, believe me, Congress is an Islamic party which works with all anti-national forces and which works with China and Pakistan countries who always want to do some damage to our India.